భూమిపై పుట్టిన ప్రతి జీవి ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటుంది. ఏ జీవికైనా మరీ ముఖ్యంగా మనుషులకు శుభ్రమైన గాలి, నీరు, ఆహారం అవసరం. కానీ ఎంతమందికి ఇవన్నీ లభిస్తున్నాయన్నది ప్రస్తుతం మిలియన్ డాలర్ క్వశ్చన్ గా మారిపోయింది. ఏ రంగాన్ని చూసినా ఒరిజినాలిటీ లోపించినవే ఉంటున్నాయి. మళ్ళీ వాటిని బాగుపరుచుకోలేనంతగా పాడైపోయిన స్థితిలో ఉంటున్నాయి. ఒకటి తర్వాత ఒకటిగా ఏఐ టెక్నాలజీ కారణంగా ప్రపంచాన్ని ఆర్టిఫిషియలిజం కమ్మేస్తోంది. ఇప్పుడు గతంలో కష్టమైన అన్ని కృత్రిమ పద్ధతుల ద్వారా లభిస్తున్నాయి. కృత్రిమ మేధస్సు, కృత్రిమ సూర్యుడు, కృత్రిమ రక్తం, కృత్రిమ పాలు, కృత్రిమ వంట నూనెలు, బియ్యం, గుడ్లు, ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నో రకాలైన వింత వింత డూప్లికేట్స్ మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఇదే వరుసలో కృత్రిమ గర్భాలు కూడా అందుబాటులోకి రాబోతున్నాయి. ఇది సృష్టికి ప్రతి సృష్టికి అంటే అతిశయోక్తి కాదేమో అని అంటున్నారు విశ్లేషకులు. కోళ్ల ఫామ్లలో కోళ్లను తయారు చేసినట్టు మనుషులను కూడా ఫోరాల్లో పుట్టించి పెంచే రోజులు దగ్గర పడుతున్నాయి. ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన ఒక గదిలో ఒకేసారి ఆరోగ్యకరమైన వేలాది గర్భాలను సాగు చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే మొదటి బ్యాచ్ తల్లి తండ్రి లేకుండా పుట్టిన పిల్లలు బిలబిలామంటూ పరిగెత్తుకు రానున్నారు. ఈ దౌర్భాగ్యపు దృశ్యాలను చూసే రోజు మరెంతో దూరం లేదని అంటున్నారు నిపుణులు. ఆధునిక టెక్నాలజీతో ఇది త్వరలోనే జరగబోతోంది. కృత్రిమ గర్భంతో శిశువుల జననం బర్తింగ్ పాట్స్ తో సాధ్యమే అంటున్నారు విశ్లేషకులు. ప్రముఖ ఫిల్మ్ డైరెక్టర్, బయోటెక్నాలజిస్ట్ హాసిమ్ అల్ ఖైలీ దీనికి సంబంధించిన వీడియోని తయారు చేశారు. ఆ వీడియో ప్రకారం గర్భాలను ఒక అండాకార పారదర్శక గాజు పెట్టెలో పొదగడానికి ఉపయోగిస్తారు. అంటే ఇంగ్లీష్ లో దీనినే బర్తింగ్ పాడ్ అంటారు. అందులోని పిండాలు జీవం పోసుకోనున్నాయి. అందుకోసం ఇన్విట్రో ఫర్టిలైజేషన్ పద్ధతిని ఉపయోగిస్తారు. వాస్తవంలో తల్లి గర్భంలో ఉండే అన్ని సదుపాయాలు బర్త్ ప్యాడ్ లో ఉంటాయి. ఏకంగా తల్లి గర్భాన్ని కృత్రిమంగా ఇందులో ఏర్పాటు చేస్తారు. అందులో ప్రవేశపెట్టబడిన పిండాలకు క్రమంగా న్యూట్రిషన్స్, ఆక్సిజన్ అందజేస్తారు. దాదాపు 75 ల్యాబ్లలో 400 చొప్పున ఈ పెట్టెలు ఉన్నాయి. ఈ పెట్టెలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో పనిచేసే సెన్సార్స్ బిగించబడి ఉంటాయి. ఆ సెన్సార్స్ హెల్ప్ తో పెట్టెలోని గర్భాన్ని సర్వకాల సర్వావస్థలో కంప్యూటర్స్ కి పర్యవేక్షిస్తూ ఉంటాయి. వాటి ద్వారా జీవం పోసుకున్న పిండం గుండె కొట్టుకునే వేగం, ఉష్ణోగ్రత, ఆక్సిజన్ స్థాయిలను మానిటర్ చేస్తారు. ఇందులో అమర్చిన కెమెరా హెల్ప్ తో గర్భంలోని జన్యుపరమైన సమస్యలు తెలుసుకుని నియంత్రించవచ్చు. ఎప్పటికప్పుడు గర్భం పెరుగుదలను చూడొచ్చు. పిల్లలు కాని తల్లిదండ్రులు ఇక్కడ పెట్టెను బుక్ చేసుకుంటే అందులో వారికి సంబంధించిన బిడ్డ పెరుగుదల జరుగుతుంది. శాస్త్రీయంగా అమ్మ కడుపులో బిడ్డకు ఏమేం కావాలో అన్ని కృత్రిమంగా కలగజేస్తారు. పిండం బిడ్డగా మారి ఎదుగుతుంటే ఆ ఎదుగుదలను ఎప్పటికప్పుడు ఆ తల్లిదండ్రులు చూసేలా మొబైల్ యాప్ క్రియేట్ చేస్తారు. దాని ద్వారా వారు తమ తమ పనులు చేసుకుంటూనే బిడ్డను పర్యవేక్షించేందుకు వీలుంటుంది. 24 గంటలు తమ బిడ్డను వారు సీసీ కెమెరాస్ లో చూసినట్టు చూడొచ్చు. అలా వారి మొబైల్ ఫోన్ ని ఆర్టిఫిషియల్ వూమ్ బాక్స్ కి అనుసంధానిస్తారు. మరో వింత విషయం ఏమిటంటే వాళ్ళు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు బిడ్డకు మాటలు చెప్పుకోవచ్చు. ఇష్టమైన పాటలు వినిపించేలా ప్లే చేయొచ్చు. ఆ బిడ్డకు లాలి పాటలు పాడొచ్చు. 9 నెలలు పూర్తిగా ఎదిగిన బిడ్డ డెలివరీ కూడా ఏ నొప్పి లేకుండానే జరిగిపోతుంది. బిడ్డ పూర్తిగా ఎదిగిన తరువాత బయటకు తీయాలంటే ఆ బర్తింగ్ ప్యాడ్ పై ఉండే బటన్ నొక్కితే చాలు, బిడ్డ బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత చేతుల్లోకి తీసుకుని ముద్దు చేయడమే ఉంటుంది. ఆ క్షణం నుండి సదరు రెడీమేడ్ డిజైన్డ్ బేబీ ఆ తల్లిదండ్రులతో జీవించడానికి సిద్ధంగా ఉంటుంది. ఈ వీడియోని ఎక్టోలైఫ్ ఆర్టిఫిషియల్ వూమ్ ఫెసిలిటీ కోసం హాషిమ్ రూపొందించారు. కృత్రిమంగా ఏర్పడిన ఈ బిడ్డ కారణంగా తల్లికి 9 నెలలు గర్భాన్ని మోసే భారం ఉండదు. పుట్టబోయే బిడ్డ కోసం కలలు కనటం రద్దయిపోతుంది. పురిటి నొప్పుల్లాంటి అవస్థలకు అవకాశమే ఉండదు. మాల్లోకి వెళ్ళి ఇష్టమైన బొమ్మని కొని తెచ్చుకున్న ఫీలింగ్ మాత్రం తప్పకుండా ఉండిపోతుంది. తల్లి ప్రేమలు, పురిటి నొప్పులు రద్దయిపోనున్నాయి. దీనినే మానవ చరిత్రలో గొప్ప ఆవిష్కరణ అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కానీ కొందరు మాత్రం ఇది మానవత్వానికే పెద్ద దెబ్బ అని విమర్శిస్తున్నారు. ఈ టెక్నాలజీ వల్ల మానవ జీవితంలో నైతికత నాశనం అవుతోందని అంటున్నారు. ఇప్పటి వరకు కృత్రిమ గర్భం అన్న పదం చాలా మందికి తెలీదు. పెరుగుతున్న సాంకేతికతతో కొత్తగా శాస్త్రవేత్తలు తీసుకువచ్చిన ఆవిష్కరణతో మానవుడి ప్రతి సృష్టికి బీజం పడినట్టయింది.
ఆలోచనే కొత్తగా ఉన్న ఆచరణలోకి రావటానికి పెద్దగా టైం పట్టకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ 21st సెంచరీలో ఇలాంటివి మరెన్నో టెక్నాలజీస్ సిద్ధంగా ఉన్నాయి. అందుకు తల్లిదండ్రులు కూడా సిద్ధంగా ఉన్నారు. చాలా మందికి 9 నెలల గర్భాన్ని మోయాలన్న ఆలోచన దుర్భరంగా ఉంటోందని సర్వే చెప్తోంది. అందరికీ తమ తమ కెరియర్ కన్నా ఏది ముఖ్యం కాదని అంటున్నారు. ప్రస్తుతం ఈ శతాబ్దంలో మనిషి ఏం చేయాలనుకున్నా, ఏది కోరుకున్నా అది సాధ్యపడేలా టెక్నాలజీలు హెల్ప్ చేస్తున్నాయి. ప్రపంచాన్ని ఆక్రమించుకుంటున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేపటి ప్రపంచాన్ని ఏ దిశగా నడిపించబోతోందో ఎవ్వరికీ అర్థం కావటం లేదు. రేపటి కాలంలో విమానాలు నడవాలన్నా, యంత్రాలు పనిచేయాలన్నా, షేర్ మార్కెట్స్ కుప్పకూలకుండా ఉండాలన్నా అంతా ఏఐ వల్లే సాధ్యమయ్యే రోజులు నడుస్తున్నాయి. మనం ఇప్పుడు చెప్పుకుంటున్న ఆర్టిఫిషియల్ వూమ్ గురించి మరింత విస్తారంగా చూస్తే, ప్రపంచంలోని ఆర్టిఫిషియల్ వూమ్ ఫెసిలిటీలోని ఒక కృత్రిమ గర్భం లేదా గ్రోత్ ప్యాడ్ లో ఒక ఏడాదికి 30,000 మంది శిశువులను పెంచడం సాధ్యమవుతుందని ఆ రంగానికి చెందిన నిపుణులు చెప్తున్నారు. అయితే ఈ సదుపాయం ప్రస్తుతానికి ప్లానింగ్ లోనే ఉంది. అంటే ఇంకా నిజ రూపం దాల్చని ప్రణాళిక మాత్రమే. ఇది అందుబాటులోకి వస్తే చాలా మందికి ఉపయోగంగా ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. పెళ్ళై సంతానలేమితో బాధపడుతూ ఫ్రస్ట్రేషన్ లో జీవించే దంపతులకు ఈ ఆర్టిఫిషియల్ వూమ్ బాక్సెస్ పెద్ద ఉపశమనాన్ని అందిస్తాయని అంటున్నారు. అంతేకాదు, క్యాన్సర్ లేదా ఇతర సమస్యల కారణంగా శస్త్రచికిత్స ద్వారా గర్భాశయం తొలగించబడిన మహిళలకు కూడా ఇది ఒక సొల్యూషన్ గా ఉంటుంది. పైగా ప్రస్తుతం ఎన్నో దేశాలలో జననాల రేటు దారుణంగా పడిపోతోంది. జనాభా క్షీణత సమస్యతో జపాన్, బల్గేరియా, దక్షిణ కొరియా, చైనా వంటి దేశాలు మానవ వనరుల సమస్యను ఎదుర్కొంటున్నాయి. పెరిగిన వైద్య సౌకర్యాల కారణంగా మనుషుల ఆయురార్థం పెరిగిపోతూ ఉండటంతో వృద్ధుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది. దాంతో ఎక్కడ చూసినా వృద్ధులే కనిపిస్తున్నారు. పనిచేసే స్వదేశీ యువత తక్కువైనప్పుడు మానవ వనరులు తగ్గిపోతాయి. మానవ వనరులు లేని ఏ దేశమైనా సంపూర్ణ అభివృద్ధి సాధించలేదు. వలస కార్మికులతో దేశం ముందుకు పోవటం అసాధ్యం. అందుకే ఇటువంటి దేశాలలో జనాభాను పెంచేందుకు ఈ ఆర్టిఫిషియల్ కిడ్స్ విధానం హెల్ప్ అవుతుంది. కృత్రిమ గర్భం అనేది సాధారణంగా తల్లి గర్భంలో పదిలంగా పెరగాల్సిన పిండం శరీరం వెలుపల పెరగటం అని అర్థం చేసుకోవాలి. ఏది ఏమైనా ఈ విధానం వల్ల ఏడాదికి వేల సంఖ్యలో పిల్లలను పుట్టించడం సాధ్యమవుతుంది. భవిష్యత్తులో ఆ పిల్లలు దేశం కోసం పనిచేస్తారు. కానీ వారికంటూ తల్లిదండ్రులు మాత్రం ఉండరు. తల్లిదండ్రుల కుమారులు లాంటి బంధాలు ఉండవు. ఆ ప్రేమను ఈ రకంగా పుట్టిన పిల్లలు పొందలేరు. అక్కడే అనైతికత ముందుకు వస్తుంది. ఇప్పటిదాకా సరోగసీ విధానం అమల్లో ఉంది. పిల్లలు కాని తల్లిదండ్రుల నుండి సేకరించిన ఓవం స్పర్మ్లను కలపడం ద్వారా పిండాన్ని అభివృద్ధి పరిచి అద్దెకు గర్భాన్ని మోసే స్త్రీ కడుపులోకి ప్రవేశపెట్టడమే సరోగసీ. అయితే ఆ విధానంలో 9 నెలలు మోసి బిడ్డను కనటంతో ఆ మహిళ డ్యూటీ పూర్తయిపోతుంది. ఆపై బిడ్డ మొహం కూడా చూడకుండా వెళ్ళిపోయేలా ఒప్పందాలు కూడా చేసుకుంటారు. అయితే ఇది కూడా నైతికతకు సంబంధించిన ప్రశ్నలను ఎదుర్కొంటోంది. అలాంటిది ఇప్పుడు ఏకంగా ఓ పిల్లల ఫ్యాక్టరీనే ఏర్పాటు చేయటం మానవ సమాజం ఎలా రిసీవ్ చేసుకుంటోందనని వెయిట్ చేసి చూడాల్సిన అంశమే అంటున్నారు విశ్లేషకులు.